ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య సాగుతున్న ఆస్తుల వివాదం మరియు రాజకీయ పోరు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ను రాజకీయంగా నాశనం చేయడమే షర్మిల అసలు ప్లాన్ అని, దీని వెనుక పెద్ద వ్యూహం ఉందనే కోణంలో ఆయన చేసిన విశ్లేషణలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజయమ్మ రాసిన బహిరంగ లేఖపై స్పందిస్తూ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల పంపిణీలో షర్మిలకు అన్యాయం జరిగిందని, జగన్ తన చెల్లెల్ని కోర్టుకు చుట్టూ తిప్పుకున్నాడని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేయడం వెనుక కేవలం మాతృహృదయం మాత్రమే లేదని, దీని వెనుక రాజకీయ సంకేతాలు కూడా ఉన్నాయని నారాయణ అభిప్రాయపడ్డారు. జగన్ తన సొంత కుటుంబ సభ్యులనైనే కాదనుకున్నాడనే ముద్ర వేయడం ద్వారా ఆయన నైతికతను దెబ్బతీయడం షర్మిల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయితే మనుగడ కష్టమని, షర్మిల సరిగ్గా అదే పాయింట్ను టార్గెట్ చేస్తున్నారని ఆయన విశ్లేషించారు. షర్మిల కేవలం తన వాటా ఆస్తుల కోసం మాత్రమే పోరాటం లేదని, జగన్ రాజకీయ పునాదులను కదిల్చేలా ఆమె అడుగులు వేస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం కేవలం జగన్కు మాత్రమే కాకుండా తనకు కూడా ఉందని షర్మిల గట్టిగా వినిపించడం ద్వారా వైఎస్ఆర్ అభిమానులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వివేకానంద రెడ్డి హత్య కేసు అంశాన్ని పదే పదే ప్రస్తావించడం, జగన్పై నేరుగా విమర్శలు చేయడం వెనుక అతడిని రాజకీయంగా ఏకాకిని చేసే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుందని నారాయణ విశ్లేషించారు. మరోవైపు విజయమ్మ లేఖ జగన్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా ఉందని, తల్లి కూడా తనను కాదని చెల్లెలి వైపు నిలబడడం జగన్కు తీరని రాజకీయ నష్టం కలిగిస్తుందని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ గొడవ వల్ల టీడీపీ, జనసేన వంటి పార్టీలకు లాభం చేకూరుతుందని, కానీ షర్మిల మాత్రం తన అన్నను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు అన్న కోసం పాదయాత్రలు చేసిన షర్మిల ఇప్పుడు అదే అన్నను అధికారం నుండి శాశ్వతంగా దూరం చేసేలా పావులు కదులుతున్నారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో గందరగోళం సృష్టించాయి. నారాయణ వంటి సీనియర్ నేతలు చేస్తున్న విశ్లేషణలు చూస్తుంటే షర్మిల చేస్తున్న పోరాటం కేవలం ఆస్తుల కోసం కాదు, అది పక్కా రాజకీయ ప్లాన్ అని అర్థమవుతుంది. జగన్ ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేసి వైఎస్ఆర్ అసలైన వారసులకు తానే అని నిరూపించడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో జగన్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.